హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 12వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి చూద్దాం. ఇప్పటి వరకు కూడా భగవంతుడి యొక్క మహిమల గురించి తెలియజేశారు. ఆయన దివ్యమైనటువంటి అంగాలు, ఉప అంగాలు, ఆయుధాలు, ఆభరణాలు, అన్నిటితో కూడినటువంటి భౌతిక ప్రాతినిధ్యం ఎలా వహిస్తారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని చూసి, అలాంటి భగవంతుడి యొక్క నామ కీర్తన వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని కూడా మనము చూసాం. ఇక ఈరోజు సూర్యుడి యొక్క లోకం గురించి, సూర్యుడి లోకంలో భగవంతుడిని పూజనీయమైనటువంటి స్థానము అనేటువంటి దాన్ని మనము ఇంతకుముందు చూసాం, విరాట్ రూప ఇది చూసినప్పుడు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు భగవంతుడిని, రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. 27-28వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. శ్రీ శౌనక ఉవాచ. श्रीसौनक उवाच। శుకో యదాహ భగవాన్ విష్ణురాతాయ శృణ్వతే. सुको यदाह भगवान् विष्णुराताय शृण्वते। సౌరో గణో మాసి మాసి నానా వసతి సప్తకః. सौरो गणो मासि मासि नाना वसति सप्तकः। తేషాం నామాని కర్మాణి నియుక్తానామధీశ్వరై. तेषां नामानि कर्माणि नियुक्तानामधीश्वरै। బ్రూहि నః శ్రద్ధదానానాం యోహం సూర్యాత్మనో హరే. ब्रूहि नः श्रद्धदानानां యోహం సూర్యాత్మనో హరేః। శ్రీ సౌనకుడు పలికెను, ప్రతి మాసమునందును సూర్యదేవుడు ప్రదర్శించడి 7 సౌరగణములను వాటి నామములు కర్మలతో పాటు మాకు వివరింపవలసినది. మేము నీ వాక్కుల యందు అమిత శ్రద్ధను కలిగి ఉన్నాము. తమ ప్రభువుని సేవించడి ఆ సౌరగణములు సూర్యాత్ముడకు శ్రీహరి యొక్క వ్యూహములే అయి ఉన్నారు. భాష్యము. సుఖదేవ గోస్వామి పర్షిన్ మహారాజుల నడుమ జరిగిన మహోన్నత సంవాద వివరణమును వినిన పిమ్మట సౌనకుడు ఇప్పుడు భగవతంశగా సూర్యుని గురించి విచారణ కావించినాడు. సూర్యుడు సకల గ్రహములకు రాజు అయినప్పటికీ శ్రీ సౌనకుడు దేవదేవుడకు శ్రీహరి వ్యూహంగా ఆ తేజోమయ మండలం నందు విశేష అభిరుచిని కలిగి ఉండెను. సూర్యదేవుని సంబంధమున గల పురుషులు 7 గణములుగా నున్నారు. సూర్య కక్ష యందు 12 మాసములు ఉండగా ప్రతి మాసం నందు వెన్నమగు సూర్యుడు అతని 6 అనుయాయ గణము అధిష్టాతలై ఉందురు. ఐశాకాది 12 మాసములందు సూర్యుని యొక్క విభిన్న నామములు ఋషులు, యక్షులు, గంధర్వులు, అప్సరసులు, రాక్షసులు, నాగులు అనొచ్చు 7 గణములు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రవేశ్. ఓకే. ప్రతి మాసమునందు సూర్యదేవుడు ప్రదర్శించేటువంటి 7 సౌరగణాలు వాటి నామములు కర్మలతో పాటు మాకు వివరింపవలసి ఉన్నది. మేము నీ వాక్కుల యందు అమిత శ్రద్ధను కలిగి ఉన్నాము. తమ ప్రభువును సేవించడి ఆ సౌరగణములు, అంటే తమ ప్రభువుని సేవించదు ఎవరు? ఆ ప్రభువు, సౌరగణాలకి ప్రభువు ఎవరు? సూర్యుడు శ్రీకృష్ణ ప్రభు. పరమాత్మ. సూర్యుడు. సూర్యుడు ప్రభు సూర్యుడు. సూర్యాత్ముడుగు శ్రీహరి యొక్క వ్యూహములే అయి ఉన్నవి. ఓకే, సూర్యుడిలా ఉన్నటువంటి శ్రీహరి అని అర్థం ఇక్కడ. ఓకే, సూర్యుడిగా భగవంతునే విస్తరించారు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజు మధ్యన అడిగినటువంటి మహోన్నత సంవాద వివరము విన్న తరువాత, అంటే ఇది సుఖదేవ గోస్వామికి, సారీ, పరీక్షిన్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్యన సంవాదం కాదు ఇది. అది ఆ సంవాదం అయిపోయింది. పరీక్షిన్ మహారాజు తక్షకుడి కాటు అవడం అయింది, ఆయన శరీర త్యాగం చేయడం అయిపోయింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ సూత గోస్వామికి సౌనక ఋషికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇది, అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో దీన్ని వాళ్ళు అడిగారు. ఓకే, సూర్య సౌరగణాల గురించి తెలియజేయమన్నారు. సౌరగణాలు అంటే సూర్యుడితో పాటు తిరిగేవాళ్ళు మొత్తం 7. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా సూర్యుడికి సేవ చేస్తారు అనేటువంటిది తెలుసుకోవాలి. విభిన్న నామాలను కలిగి ఉంటారంట. ఋషులు, యక్షులు, గంధర్వులు, అప్సరసులు, రాక్షసులు, నాగులు అనుచు 7 గణములు ఉన్నవి. వాటి గురించి మనకి వివరించబోతున్నారు సూత గోస్వామి. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీవాణి మాతాజీ. సూత ఉవాచ. సూత ఉవాచ. అనాద్య విద్యయా విష్ణోర్ ఆత్మనః సర్వదేహినాం.
అనాద అనాద్య విద్యయా విష్ణోర్ ఆత్మనః సర్వదేహినాం నిర్మితో లోకతంత్రోయం లోకేషు పరివర్తతే. నిర్మితో లోకతంత్రోయం లోకేషు పరివర్తతే. సూత గోస్వామి పలికెను, సూర్యుడు సకల లోకములందు సంచరించుచు ఆ విధముగా వాటి గతులను నియంత్రించును. అతడు సకల దేహదారులకు ఆత్మయోగు విష్ణు యొక్క అనాది యొగు మాయచే సృజించబడినాడు. హరే కృష్ణ. మనకి సైన్స్ చెప్పేదానికి శాస్త్రం చెప్పేదాంట్లో కొంచెం తేడా ఉంది కదా. సైన్స్ ఏం చెప్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి, అవునా కదా. మధ్యలో సూర్యుడు ఉంటుంది, చుట్టూతో గ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూసారా నా వెనకాల గ్రహాలన్నీ చూసాం ప్రభు, చూసాం ప్రభు. ఆ? అంటే ఏంటన్నట్టు సూర్యుడు స్థిరంగా ఉంటాడు, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి, అంతేనా. గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది సైన్స్ చెప్పేటువంటిది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? భగవద్గీతలో కూడా వస్తుంది ఇది, సూర్యుడు పరిభ్రమించడం గురించే. సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు కదా, సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సూర్యుడు సకల లోకముల యందు సంచరించును. మనకి జంబూద్వీపం గురించి చెప్పినప్పుడు కూడా సూర్యుడి యొక్క గమనం గురించి వచ్చింది మనకి. అలానే రాజు పేరు ఏంటండి? రెండవ కొడుకు ఎవరు? ఉత్తానపాదుడు బ్రదర్ పేరేంటి? ప్రియవ్రతుడు ప్రభుజీ. ప్రియవ్రతుడే కదా. ఆయన ఆ, సూర్యుడు లేని వైపు రథాన్ని తిప్పింది. అవును అవును ప్రభుజీ. అంటే సూర్యుడు వేరే వైపు ఉన్నాడు, ప్రియవ్రతుడు ఆయన రథం మీద మొత్తం తిరిగాడు, భూమండలం మొత్తం వెలుగునివ్వడం కోసం, తన రథం నుంచి వచ్చేటువంటి వెలుగు. మళ్ళీ తర్వాత సూర్యుడు వచ్చినప్పుడు తన సూర్యుడు లేని వైపుకి వెళ్ళాడు, అక్కడ కూడా సూర్యుడు తిరుగుతున్నట్లు చెప్పారు. సో సూర్యుడు సకల లోకముల యందు సంచరించుచు ఆ విధంగా వాటి గతులను నియంత్రించును. వేటి గతుల్ని? గణాల యొక్క గతుల్ని నియంత్రించును. అతడు సకల దేహదారులకు ఆత్మయగు విష్ణువు యొక్క అనాదియగు మాయచే సృజింపబడినాడు. సూర్యుడు ఎవరితో సృజింపబడ్డాడు? విష్ణువు యొక్క మాయతో. విష్ణు మాయతో సూర్యుడు సృజింపబడినాడు. అంటే అది ఆంతరంగిక శక్తి. ఓకే, ఆంతరంగిక శక్తి. మనమందరం బహిరంగ శక్తి వలన సృజింపబడ్డాము, కానీ యోగమాయతోటి. నెక్స్ట్ 30వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఏక ఏవ హి లోకానాం సూర్య ఆత్మాధికృద్ధరి. ఏక ఏవ హి లోకానాం సూర్య ఆత్మాధికృద్ధరి. సర్వవేద క్రియామూలం ఋషిభిర్బహుదోతితః. సర్వవేద క్రియామూలం ఋషిభిర్బహుదోతిత. శ్రీహరికి అభిన్నుడైనందున సూర్యదేవుడు సకల లోకాత్ముడు, సకల లోకములకు ఆదికర్త అయి ఉన్నాడు. అతడు సకల వేదక్రియలకు మూలమై ఉండి ఋషులచే వివిధ నామములు వసగబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీహరికి అభిన్నుడైనటువంటి సూర్యదేవుడు. ఎలా శ్రీహరికి అభిన్నుడు? ఫస్ట్ ఒకటి గమనించాలి మనం. సూర్యుడు యోగమాయతో సృష్టింపబడ్డాడు. యోగమాయతో సృష్టింపబడినటువంటి వాళ్ళు భగవంతుడి సేవకులు, అవునా కదా. యోగమాయ ప్రభావం కేవలం భగవంతుడి యొక్క సేవకుల మీదనే ఉంటుంది, భగవంతుడి యొక్క భక్తుల మీదనే ఉంటుంది. కానీ భౌతికమాయ ప్రభావం ఆ భక్తుల మీద ఉంటుంది. భగవంతుడి భక్తులు కాని వాళ్ళ మీద భౌతికమాయ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు కూడా భగవంతుడికి సేవ చేసే వాళ్ళలో ఒకడు. భగవంతుడికి సేవ చేసేటువంటి వ్యక్తి భగవంతుడికి అభిన్నము. భగవంతుడి యొక్క భక్తుడు భగవంతుడికి అభిన్నము. ఎందుకు? గుణాలలో, లక్షణాలలో భగవంతుడితో సమానం. రెండోది భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడి యొక్క ప్రతినిధి భగవంతుడికి అభిన్నం. సో ఇప్పుడు సూర్యుడు ఏం చేసినా, సూర్యుడు తన కక్షలో తాను తిరిగినా, సూర్యుడు వేరే గ్రహాల యొక్క గతిని నియంత్రించినా, సూర్యుడు తన గణాల యొక్క గతిని నియంత్రించినా, తను ఏం చేసినా ఎందుకు చేస్తున్నట్టు? యోగమాయ ప్రభావంలో ఉండి చేస్తున్నాడు కాబట్టి. భగవంతుడి కోసం, భగవంతుడి సేవగా చేస్తున్నట్టు. ఇప్పుడు మనం దేవీ దేవతలందరినీ చూస్తే దేవీ దేవతలందరూ కూడా చేసేటువంటి పని భగవంతుడి యొక్క సేవ. ఇంద్రుడు చేసే పని భగవంతుడి సేవే. అది మంచి చేసినా చెడు చేసినా. ఎవరినైనా ఋషిని వెళ్ళి
తపస్సును భగ్నం చేయాలని ప్రయత్నం చేసినా అది భగవంతుడి సేవే. మనందరికీ అది భౌతికమైన కర్మలా కనిపించవచ్చు. ఇంద్రుడు ఈర్ష్యను చూపించినా అది భగవంతుడి సేవే. ఇంద్రుడు మంచిగా పాలించినా అది భగవంతుడి సేవే. ఇంద్రుడు ఎవరికైనా వరాలు ఇచ్చినా అది భగవంతుడి సేవే. ఇంద్రుడు వర్షం కురిపించినా భగవంతుడి సేవే. ఎందుకు? ఇంద్రుడు ఇంద్రుడు భగవంతుడి సేవగా ఎందుకు అంటే యోగమాయ ప్రభావంలో ఉంటారు వాళ్ళందరూ కాబట్టి. దేవతలందరూ యోగమాయ ప్రభావం, భగవద్భక్తులందరూ యోగమాయ ప్రభావం. లక్ష్మీ ఆత్మగురు మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క యోగమాయలోనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ. కాలో దేశ క్రియాకర్త కరణం కార్యమాగమః. సుధీర సునీతి మాతాజీ మీరు మ్యూట్ చేసుకుని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ వస్తుందా? కాలో ప్రభుజీ దేశ హరే కృష్ణ. క్రియాకర్త కరణం కార్యమాగమః. కాలో దేశః క్రియాకర్త కరణం కార్యమాగమః. ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్ నవధోక్తో జయా హరిః. ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్నవధోత్త హరిః. సౌనక మాయకు మూలన శ్రీహరి క్రియాకర్త కారణము కార్యము గమము మీరు మ్యూట్ లో ఉన్నారు. సౌనుక మాయకు మూలమైనందున సూర్యాత్ముడుగు శ్రీహరి కాలము, దేశము, క్రియ, కర్త, కరణము, కార్యము, ఆగమము, ద్రవ్యము, ఫలము అను 9 రూపములలో చెప్పబడినాడు. సూర్యుడికి వివిధ నామాలు ఉన్నాయి. సూర్యాత్ముడైనటువంటి శ్రీహరి. ఇప్పుడు సూర్యుడు తిరగకపోతే కాలగమనం జరిగిద్దా? జరగదు ప్రభు, జరగదు. రాత్రి పగలు సూర్యుడి యొక్క చలనం వల్ల కలుగుతూ ఉన్నాయి. సూర్యాత్ముడుగు శ్రీహరి కాలము, దేశము, క్రియ, కర్త, కరణము, కార్యము, ఆగమము, ద్రవ్యము, ఫలము అని 9 నామాలతో చెప్పబడినాడు. నెక్స్ట్ 32 మంగతాయర్ మాతాజీ. మధ్వాదిషు ద్వాదశసు భగవాన్ కాల రూపద్రు. సుకోమలి మాతాజీ. మధ్వాదిషు ద్వాదశసు భగవాన్ కాలరూపదృక్. లోకతంత్రాయ చరతి పృథగ్ద్వాదశ బిర్ఘనై. లోకతంత్రాయ చరతి పృథగ్ద్వాదశ బిర్ఘనై. దేవదేవుడు సూర్యుని రూపమున తన కాలశక్తిని ప్రకటించుచు విశ్వమందలి గ్రహచలనమును నియంత్రించుటకై చైత్రాది 12 మాసములలో ప్రతిదాని యందు సంచరించును. 12 మాసములందు సూర్యునితో పాటు చరించుటకు 6 గ్రహములతో కూడిన వేరు వేరు గణములు ఉన్నవి. హరే కృష్ణ. భగవంతుడే సూర్యుడి రూపంలో కాలశక్తిని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన 12 మాసాల పాటు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క మాసము ఆయన ఏం చేస్తారు? 12 మాసాల్లో ప్రతి దాని యందు సంచరిస్తూ ఉంటారు. 12 మాసముల యందు సూర్యునితో పాటు మిగిలినటువంటి 6 గణం కూడా అనుచరులు కూడా 6 అనుచరులు కూడా వేరు వేరు వేగాలతో వేరు వేరు గణాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం. జి రామారావు. హరే కృష్ణ ప్రభుజీ. దాతాకృత స్థలీహేతి వాసుకీ రథ కృన్మునే. దాతాకృత స్థలీహేతి వాసుకీరత కృమ్ననే. పులస్త్యస్తుంభురురితి మధుమానం నయంత్యమి. పులస్త్యస్తుంభురురితి మధుమాసం నయంతమే. మహాముని దాత సూర్యునిగా, కృతస్థలి అప్సరసగా, హేతి రాక్షసునిగా, వాసుకి నాగుగా, రథకృత్తు యక్షునిగా, పులస్త్యుడు ఋషిగా, తుంబురుడు గంధర్వునిగా చైత్రమాసమును పాలింతురు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ధాత సూర్యునిగా, కృతస్థలి అప్సరసగా, హేతి రాక్షసునిగా, వాసుకి నాగుగా, రథకృత్తు యక్షునిగా, పులస్త్యుడు ఋషిగా, తుంబురుడు గంధర్వునిగా
చైత్రమాసములను పాలింతురు. చైత్రమాసం అంటే మొదటి మంత్. ఓకే, ఒక్కొక్క మాసంలో ఎలా ఎలా పాలిస్తారు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ 34 లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ఆర్యమాపులహోదౌజ ప్రహేతి పుంజకి స్థలీ. ఆర్యమాపులో దౌజ ప్రహేతి పులకస్థలి పుంజికస్థలీ పుంజికస్థలి నారద కచ్చ నీరశ్చ నయంత్యేతే స్మ మాధవం. నారద కచ్చ నీరచ్చ నయంత్యేతే స్మ మాధవం. ఆర్యముని సూర్యుడిగా, పులస్యుడు ఋషిగా, అధౌజుడు యక్షునిగా, ప్రహేతి రాక్షసునిగా, పుంజికస్థలి అప్సరసగా, నారదుడు గంధర్వునిగా, కచ్చనీరము నాగుగా వైశాఖ మాసము నిర్వహింతురు. మళ్ళీ ఇంకొక ఆరుగురు, వేరే ఆరుగురు. ఆర్యముడు సూర్యునిగా, ఇక్కడ దాత సూర్యునిగా. చైత్రమాసంలో సూర్యుడిగా ఎవరున్నారు? దాత. ఇక్కడ ఎవరున్నారు? వైశాఖ మాసంలో ఆర్యముని. పులహుడు ఋషిగా. ఓకే, ఇంతకు ముందు మాసంలో ఋషిగా ఎవరున్నారు? పులస్త్యుడు ఉన్నాడు. ఓకే, ఋషిగా పులహుడు ఉన్నాడు. ఇక్కడ యక్షుడిగా అధౌజుడు ఉన్నాడు వైశాఖ మాసంలో. అక్కడ ఎవరున్నారు యక్షుడిగా? రథకృత్తు. సో ఆ విధంగా చూస్తే ఆరుగురు కామను. ఎవరు? సూర్యుడు అప్సరసగా, రాక్షసుడు, నాగు, యక్షుడు, ఋషి, గంధర్వుడు, వీళ్ళు ఆరుగురు కామను. ఓకే, వాళ్ళ ప్లేస్ లో వేరే వేరే ఒక్కొక్క నెల ఒక్కొక్క వేరు వేరు వాళ్ళు వస్తుంటారు. సో నారదుడు గంధర్వునిగా, కచ్చనీరము నాగుగా వైశాఖ మాసంలో నిర్వహిస్తారు. నెక్స్ట్ 35వ శ్లోకం. సుజాత మాతాజీ. మిత్రోత్రి పౌరుషేయోధా తక్షకో మేనకాః. మిత్రోత్రి పౌరుషేయోధా తక్షకో మేనకాః. రథస్వనా ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమి. రథస్వన ఇతి హేతే శుక్రమాసం నయంత్యమి. మిత్రుడు సూర్యునిగా, అత్రి ఋషిగా, పౌరుషేయుడు రాక్షసునిగా, తక్షకుడు నాగుగా, మేనక సరసగా, హాహా అనేవాడు గంధర్వునిగా, రథస్వనుడు యక్షునిగా జ్యేష్ఠమాసమును పాలించరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మళ్ళీ వేరే వాళ్ళు ఈ ఆరుగురుగా జ్యేష్ఠ మాసంలోకి వచ్చేస్తారు. ఒక్కొక్క మాసంలో ఆరుగురు వేరు వేరు వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ మాసానికి అధిపతులుగా ఉంటారు. 36వ శ్లోకం. లావణ్య మాతాజీ. వసిష్ఠోపరుణోరంభా సహజన్యస్తథాహుః. వసిష్ఠోపరుణోరంభా సహజన్యస్తథాహుః. శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమి. శుక్రచిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమి. వశిష్ఠుడు ఋషిగా, వరుణుడు సూర్యునిగా, రంభ అప్సరసగా, సహజన్యుడు రాక్షసునిగా, పుహు గంధర్వునిగా, శుక్రము నాగుగా, చిత్రస్వనుడు యక్షునిగా ఆషాఢ మాసంను పాలించరు. హరే కృష్ణ. ఆషాఢ మాసం ఎందుకు మంచిది కాదు? ఇందులో ఎవరు మంచోళ్ళు కాదు? ఆషాఢ మాసం ముహూర్తాలు ఉండవు కదండి, కదా? సహజన్యుడు రాక్షసు, తెలీదు. హుహు గంధర్వుడు అంట. నెక్స్ట్ 37 మంజులత మాతాజీ. ఇంద్రో విశ్వావసు శ్రోత ఏల పత్రస్తదాంగిరా. ఇంద్రో విశ్వావశుశ్రోత ఏలా పత్రసతాంగిరః. ప్రమ్లోచ రాక్షసో వర్యో నభో మాసం నయంత్యమి. ప్లమోచ రాక్షసో వర్యో నభో మాసం నయంత్యమి. ఇంద్రుడు సూర్యునిగా, విశ్వావసువు గంధర్వునిగా, శ్రోత యక్షునిగా, ఏలపత్ర నాగుగా, అంగిరుడు ఋషిగా,
ప్లమోచ అప్సరసగా వర్యుడు రాక్షసునిగా శ్రావణ మాసమును పాలింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రమ్లోచ కృష్ణ. ఎవరో గుర్తుందండి మీకు? ఇంతకుముందు ప్రమ్లోచ పేరు వచ్చింది. ఇంద్రుడు అదే దక్షుడి కూతురు ప్రభుజీ. ఇంద్రుడు పెంచుతాడు కదా. ప్రమ్లోచ కూతుర్నే ప్రమ్లోచ కూతుర్నే ఎవరండి అది? ప్రమ్లోచ కూతుర్నే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ప్రచేతసులు. 10 మంది. నెక్స్ట్ 38వ శ్లోకం. శిరీష మాతాజీ. వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః. వివస్వానుగ్రసేనస్య వ్యాఘ్ర ఆసారణో భృగుః. అనుమ్లోచా శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమి. అనుమ్లోచ శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమి. వివస్వానుడు సూర్యునిగా, ఉగ్రసేనుడు గంధర్వునిగా, వ్యాఘ్రుడు రాక్షసునిగా, ఆసారణుడు యక్షునిగా, భృగువు ఋషిగా, అనుమ్లోచ అప్సరసగా, శంఖపాలుడు నాగుగా భాద్రపద మాసమునందు పాలింతురు. నెక్స్ట్ 39వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. పూషా ధనంజయో వాత సుషేణ సురుచిస్తతాం. పూషా ధనంజయో వాత సుషేణ సురుచిస్తదా. గృథాచి గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమి. కృతాచి గౌతమచ్చేతి తపోమాసం నయస్త్యమే. పూషుడు సూర్యునిగా, ధనంజయము నాగుగా, వాతుడు రాక్షసునిగా, సుషేనుడు గంధర్వునిగా, సురుచి యక్షునిగా, కృతాచి అప్సరసగా, గౌతముడు ఋషిగా మాఘమాసమును పాలింతురు. పూషుడు ఎవరో గుర్తున్నారా? దక్ష యజ్ఞంలో పూషుడికి ఏం జరుగుతుంది? దంతాలు చేస్తారు. సునీత మాతాజీ విజయవాడ భాషలో చెప్పారు, పళ్ళు ఊడగొట్టారని. నెక్స్ట్ 40వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. ఋతుర్వర్చా భరద్వాజ పర్జన్యస్సేన జిత్తతాం. ఋతుర్వర్చ భరద్వాజ పర్జన్యసేన జిత్తదా. విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమి. విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమి. ఋతువు యక్షునిగా, వర్చుడు రాక్షసునిగా, భరద్వాజుడు ఋషిగా, పర్జన్యుడు సూర్యునిగా, సేనజిత్తు అప్సరసగా, ఈశ్వరుడు గంధర్వునిగా, ఐరావతము నాగుగా పాల్గొన మాసమును పాలింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి మీకు? భరద్వాజుడు తెలుసు, పర్జన్యుడు తెలుసు, ఐరావతం తెలుసు. ఓకే, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఫాల్గుణ మాసానికి వచ్చేసారు. నెక్స్ట్ మాసం ఏంటి? ఫాల్గుణం తర్వాత మార్గశీర్ష 41. సర్వరాధ్య మాతాజీ. అతాంశు కశ్యపస్తార్క్ష ఋతసేనస్తదోర్వశీ. హరే కృష్ణ ప్రభుజీ. అదాంశు కశ్యపస్తారక్ష ఋతసేనస్తదోర్వశీ. విద్యుచ్చత్రుర్ముఖాశంకః సహోమాసం నయంత్యమి. విద్యుచ్చిత్రర్మహాశంఖ సహోమాసం నయంత్వమి. అంశుడు సూర్యునిగా, కశ్యపుడు ఋషిగా, తారక్షుడు యక్షునిగా, ఋతసేనుడు గంధర్వునిగా, ఊర్వశి అప్సరసగా, విద్యుచ్చిత్రుడు రాక్షసునిగా, మహాశంఖము నాగుగా మార్గశీర్ష మాసమును పాలింతుడు. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం.
ఈ V2022 ఎవరండి? V2022 పేరు? హరే కృష్ణ ప్రభుజీ, నేనే ప్రభుజీ. అది తెలియదు ప్రభుజీ, మాట్లాడి మా అమ్మాయితో మాట్లాడించుకుంటాను. చదవండి మాతాజీ, చదవండి. ఎస్ ప్రభుజీ. భగస్ఫూర్జోరిష్టనేమిర్ ఊర్ణ ఆయశ్చ పంచమా భాగస్ఫూర్జో అరిష్టనేమిరూర్ణ ఆయుశ్చ పంచమః. కర్కోటకః పూర్వచిత్తిః పుష్యమాసం నయంత్యమి. కర్కోటకః పూర్వచిత్తిః పుష్యమాసం నయంత్యమి. భగుడు సూర్యునిగా, స్ఫూర్జునుడు రాక్షసునిగా, అరిష్టనేమి గంధర్వునిగా, ఊర్ణుడు యక్షునిగా, ఆయువు ఋషిగా, కర్కోటకుడు నాగుగా, పూర్వచిత్తి అప్సరగా పుష్యమాసమును పాలింతురు. హరే కృష్ణ ప్రభుజీ. పుష్యమాసానికి వచ్చేసారు. నెక్స్ట్ 43 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. త్వష్టారుచికతనయః కంభలశ్చాతిలోత్తమాన్. త్వష్టారుచికతనయః కంభలచ్ఛాతిలోత్తమ. బ్రహ్మపేతోత శతజిద్ధృతరాష్ట్ర బ్రహ్మపేతోతశతజి ధృతరాష్ట్రాయ సంబరః. తృష్ణ సూర్యదేవునిగా, రుచిక తనయుడుగు జమదగ్ని ఋషిగా, కంబలాసుడు నాగుగా, తిలోత్తమ అప్సరసగా, బ్రహ్మపేతుడు రాక్షసునిగా, శతజిత్తు యక్షునిగా, ధృతరాష్ట్రుడు గంధర్వునిగా ఆశ్వేజమాసమును నిర్వహింతురు. హరే కృష్ణ ప్రభు. ధృతరాష్ట్రుడేనా ప్రభుజీ? ధృతరాష్ట్రుడు ఆయనేనా? ఏమో మాతాజీ తెలియదు. నెక్స్ట్ 44 శ్లోకం సునీత మాతాజీ. విష్ణురస్వతరోరంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్. విష్ణురస్వతరోరంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్. విష్ణురస్వతరోరంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్. విష్ణురస్వతరోరంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్. విశ్వామిత్రో ముఖాపేత ఊర్జమాసం నయంత్యమి. విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమి. భావము: విష్ణువు సూర్యదేవునిగా, అశ్వతరము నాగుగా, రంభ అప్సరసగా, సూర్యవర్చుడు గంధర్వునిగా, సత్యజిత్ యక్షునిగా, విశ్వామిత్రుడు ఋషిగా, మఖాపేతుడు రాక్షసునిగా కార్తీక మాసమును పాలింతురు. ప్రభుజీ ఇదంతా చదవాలా? చదవదా? భాష్యము: ఈ సూర్య దేవతలు వారి గణములు పూర్వ పురాణమునందు ఇట్లు పేర్కొనబడిరి. ధాతార్యమాచ మిత్రశ్చ వరుణశ్చేంద్ర ఏవచ వివస్వానథ పూషా చ పర్జన్యశ్చాంసురేవచ. ఇదంతా సేమ్ మాతాజీ. ఈ 12 మాసాలు అన్ని చెప్పారు ఇందులో. ఇప్పటి వరకు మనం చదువుకున్నాయి, ఏం డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ 45వ శ్లోకం రోజా మాతాజీ. ఏతా భగవతో విష్ణోర్ ఆదిత్యస్య విభూతయా. ఏతా భగవతో విష్ణో ఆదిత్యస్య విభూతయః. స్మరతాం సంధ్యయోర్నూనాం హరంత్యం హో దినే దినే. స్మరతాం సంధ్యయోర్నూనాం హరంత్యోః దినే దినే. మీరందరూ సూర్యరూపములో విష్ణు భగవానుని విభూతులు అయి ఉన్నారు. ప్రతిదినము సూర్యోదయ సూర్యాస్తమయములందు తమను స్మరించిన వారు సకల పాపములను వీరు హరింతురు. హరే కృష్ణ. ఓకే, వీరందరూ సూర్య రూపంలో విష్ణు భగవానుని విభూతులు అయి ఉన్నారు. ప్రతిదినము సూర్యాస్తమముల ముందు తమను స్మరించు వారి సకల పాపములను వీరు హరింతురు. వీళ్ళందరూ కూడా సూర్య రూపంలో విష్ణు భగవానుని యొక్క విభూతులు, భగవంతుని యొక్క విభూతులు అని అన్నారు. నెక్స్ట్, వీళ్ళందరినీ కనుక మనం అర్చించినట్లయితే మన యొక్క పాపాలన్నీ పోతాయి. 46 మంజులత మాతాజీ లేసారా? మంజులత మాతాజీ కదా ఆమె పేరంటే. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. 46
ద్వాదశస్యపి మాసేషు దేవోऽసౌ షడ్భిరస్య వై ద్వాదశస్వపి మాసేషు దేవాసో సద్భిరస్య వై శరన్ సమంతాత్తనుతే పరత్రేహ చ సన్మతిం చరన్ సమానత్తనుతే పరిత్రేహ చ స్మస్మితం. ఈ విధముగా సూర్యదేవుడు 12 మాసములలో తన 6 రకముల గుణములతో కూడి అన్ని దిక్కుల యందు సంచరించుచు లోకవాసులకు ఇహపరములలో సమృద్ధిని వసుకుచుండను, సద్బుద్ధిని వసుకుచుండను. ఓకే, సూర్యుడు తిరగకపోతే ఏమవుతుందండి మనందరికి? శూన్యమే రాత్రి పగలు ఉండదు. శివులే ఉండరు రాత్రి కదా. పగలు ఉండవు, ఏది ఉండదు. వెలుతురే ఉండదు. మనం అందరం ఇలా ఉండడానికి కారణం సూర్యుడు. సూర్య భగవాన్ మనందరికీ ఎవరికైతే సూర్యరశ్మి తగ్గట్లేదో వాళ్ళకి అన్ని రకాల రోగాలు వస్తాయి. Yes, ప్రభుజీ. ఆ? బయటికి పోయి సూర్యరశ్మిలో తిరగండి అని చెప్తారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే. సన్ బాత్ చేస్తాం కదా మనం. డి విటమిన్ తక్కువ డి విటమిన్ వస్తుంది. విటమిన్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనందరికీ కూడా శక్తి రావాలన్నా, బుద్ధి రావాలన్నా సూర్యుడు ఉండాలి. అందుకనే సూర్యుడు చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ 47, 48 నాగలక్ష్మి మాత. సామర్గ్యుజుర్భిస్తల్లింగై ఋషయః సంస్తువంత్యముం సామర్గ్యజుర్భిస్తలింగై ఋషయా సంస్తువంత్యం గంధర్వాస్తం ప్రగాయంతి నృత్యంతప్సరసో ఘ్రతాం గంధర్వాస్తం ప్రగాయంతి నృత్యంత అప్సరసోగ్రతః ఉన్నహ్యాంతి రథం నాగా గ్రామణ్యో రథయోజకాం ఉన్నహ్యాంతి రథం నాగా గ్రామణ్యో రథయోజకాః చోదయంతి రథం పృష్టే నైరుతా బలశాలినః చోదయంతి రథం పృష్ఠే నైరుత బలశాలినః. ఉనికిని వెల్లడి చేసేది సామ, రుక్, యజుర్వేద మంత్రములతో ఋషులు సూర్యదేవుని కీర్తించుచుండగా గంధర్వులు అతని మహిమను గానం చేయుచుందురు. అప్సరసలు అతని రథం ఎదుట నృత్యం చేయుచుందురు. నాగులు రథపగ్గములను ఏర్పాటు చేయగా యక్షులు అశ్వములను రథంలోకి పూంచేదరు. ఆ సమయమున బలశాలి రాక్షసులు వెనక నుండి రథంను త్రోయిచుందురు. థ్యాంక్ యూ. ఉనికిని వెల్లడి చేసిన సామ, రుక్, యజుర్వేద మంత్రములతో ఋషులు సూర్యదేవుని కీర్తించుచుండగా గంధర్వులు అతని మహిమను గానము చేయుచుందురు. అప్సరసులు అతని రథము ఎదుట నృత్యము చేయుచుందురు. నాగులు రథ పగ్గములను ఏర్పాటు చేయగా యక్షులు అశ్వములను రథములను పూంచెదురు. ఆ సమయమున బలశాలులకు రాక్షసులు వెనక ఉండి రథమును త్రోయుచుందురు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి సూర్యుడితో పాటు 6. ఈ 6 ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళ కర్మలు చెప్పేశారు. ఓకేనా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సూర్యుడికి ఏ విధంగా సేవలు చేస్తారు అని చెప్తున్నారు. కొంతమంది రథాలని, అశ్వాలని రథాలకి కడుతూ ఉంటే, కొంతమంది వెనక నుంచి రథాన్ని తోస్తూ ఉంటే, కొంతమంది రథ పగ్గాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు, కొంతమంది ఆయన మహిమలను గానం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆయన రథం ముందు నృత్యం చేస్తూ ఉంటారు. కనపడుతున్నారా నాయన? సూర్యుడు రథం ముందు, రథం వెనకాల, రథం పక్కన అనిపిస్తున్నారు ప్రభుజీ. నెక్స్ట్ 49 ప్రమీల మాతాజీ. వాలాఖిల్యా సహస్రాణి షష్టిర్బ్రహ్మర్షయో ములాం బాలాఖిల్యా సహస్రాణి షష్టిర్బ్రహ్మర్షయో మలాః పురతోభిముఖం యాంతి స్తువంతి స్తుతిభిర్విభుం పురతోభిముఖం యాంతి స్తువంతి స్తుతిభిర్విభుం. వాలఖిల్యులని తెలియబడి 60,000 మంది బ్రహ్మర్షులు రథమునకు అభిముఖముగా ఉన్నవారై ముందు భాగమును నడుచుచు మహాశక్తి సంపన్నుడు సూర్యదేవుని వేదమంత్రములతో స్తుతింతురు. హరే కృష్ణ ప్రభుజీ. 60,000 మంది బ్రహ్మర్షులు రథమునకు అభిముఖముగా ఉన్నవారే ముందు భాగమున నడుచుచు మహాశక్తి సంపన్నుడు సూర్యదేవుని వేదమంత్రాలతో స్తుతింతురు. చూడండి ఋషులు. ఓకే, ఋషులు కూడా వేద మంత్రాలను స్తుతిస్తూ ఉన్నారు.
నెక్స్ట్ 50వ శ్లోకం సుఖోమలి మాతాజీ. ఏవం హ్యనాధి నిధనో భగవాన్ హరిరీశ్వరః ఏవం హ్యనాథ నిధనో భగవాన్ హరిరీశ్వరః కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహ్య లోకానవత్సజాం కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహ్య లోకానవత్సజః. పుట్టుకలేని వాడు అద్యంతరహితుడు అనగు శ్రీహరి సర్వలోక రక్షణార్థము ఈ విధంగా ప్రతి కల్పమునందును తనను వివిధ వ్యూహములుగా విస్తరించుకొంచును. శ్రీమద్ భాగవతమునందు మహాపురుషుని సంక్షిప్త వర్ణనము అనే 12వ స్కందంలోని 11వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వప్రపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. పుట్టుకలేని వాడు కూడా పుడతారు. పుట్టుకలేని వాళ్ళు పుట్టడాన్ని ఏమంటారు? అవతరించడం. ఓకే, భగవంతుడే ఈ విధంగా వివిధ బాధ్యతలను తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకు? మనందరినీ కూడా రక్షణార్థం, సర్వలోక రక్షణార్థం ఆయన ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యూహములను విస్తరింపజేయుచుండు, వివిధ రూపాల్లోకి విస్తరిస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడికి 11వ అధ్యాయం కంప్లీట్ అయిందండి. రేపటి నుంచి మనం 12వ అధ్యాయం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ హరే రామ